దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పాఠ్యభాగము యోహాను సువార్త 6వ అధ్యాయము 66వ వచన భాగమును మనం చదువుకుందాం. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడను ఆయనను వెంబడింపలేదు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమైపోయి మరలా తిరిగి రాబోతున్నటువంటి యేసుక్రీస్తు నామములో ఆత్మీయ బంధువులైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం మీది. హీ మస్ట్ ఇంక్రీజ్ అనగా ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమం మీది. మీ కార్యక్రమం కొరకు మిమ్మల్ని ఆహ్వానించాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ దీని హోస్ట్గా లేకపోతే ఈ కార్యక్రమ నిర్వాహకునిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. రండి, మనము ఈ ఫ్యామిలీలోకి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి ఆత్మీయ పరివారానికి మీకు స్వాగతం పలుకుతున్నాం. దేవుని వాక్యం విందాం. దేవుని వాక్యం ద్వారా పురికొల్పబడదాం. దేవుని వాక్యం ద్వారా మనం ప్రభు రాక కొరకు మనల్ని మనం సిద్ధపరుచుకుందాం. కనుక మీకు ప్రత్యేకమైన స్వాగతం పలుకుతున్నాం. ఈ కార్యక్రమం ఎవరైనా మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే వారిని యేసుక్రీస్తు నామములో మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించినందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాం. యూట్యూబ్లోకి వెళ్ళిపోయి శాంతి టీవీ నెల్లూరు అని కొట్టడం ద్వారా మీరు శాంతి టీవీలో ప్రవేశించవచ్చు. ఆ ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ మీరు తిలకించవచ్చు. అంతేకాకుండా జిఎంసి నెల్లూరు, జిఎంసి సంతోష్ నెల్లూరు అనేటువంటి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం ద్వారా యోహాను సువార్తలో నేను ఇప్పటివరకు ఇచ్చినటువంటి సందేశాలన్నీ అప్లోడ్ చేయబడుతున్నాయి. ఇవన్నీ అప్లోడ్ చేయబడి ఇప్పటికే 300కు పైగా సందేశాలు అందులో జిఎంసి సంతోష్ నెల్లూరు అనే ఛానల్లో ఉన్నాయి. శాంతి టీవీలో 910కి పైగా ప్రసంగాలు అందుబాటులో ఉన్నాయి. యోహాను సువార్త నుంచి ఉన్నటువంటి సందేశాలు, సర్మన్స్ ఫ్రమ్ ది గాస్పల్ అకార్డింగ్ టు జాన్. కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. నా వాట్సాప్ నంబర్లు ఇక్కడ ఉన్నాయి, మీరు నన్ను సంప్రదించవచ్చు. యూట్యూబ్లో వెళ్ళిన తర్వాత కామెంట్ సెక్షన్లో మీ కామెంట్స్ మీరు పెట్టవచ్చు, మీ ప్రేయర్ రిక్వెస్ట్లు పెట్టవచ్చు, మీరు నాతో మాట్లాడచ్చు. దేవుని స్తోత్రం. మీరు నాతో మాట్లాడచ్చు అంటున్నానంటే దాని అర్థం ఒక ఆత్మ సంబంధమైన స్నేహాన్ని ఏర్పరచుకుందాం. ఆత్మీయంగా ఒకరినొకరు బలపరుచుకుందాం. మీ ద్వారా నేను, నా ద్వారా మీరు, పరస్పరము మనం బలపరచబడాలి. మీరా నేనా ఎవరు శ్రేష్ఠులు అనేటువంటి తర్కానికి అవకాశం ఇవ్వకుండా మనందరం క్రీస్తులో సమానమేనని, క్రీస్తు శరీరంలో అవయవాలమని భావించి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లేకుండా, సుపీరియారిటీ కాంప్లెక్స్ లేకుండా ముందుకు సాగడానికి ప్రభు మనకు సాయం చేయాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గత ఎపిసోడ్లో అనగా నిన్నటి ఎపిసోడ్లో యోహాను సువార్త 6వ అధ్యాయము 66వ వచనం 666 6వ అధ్యాయము 66వ వచనాన్ని ఆధారంగా చేసుకొని కొన్ని విషయాలు మనం ఆలోచించాం. తరిమి వేయబడినటువంటి ఆదాము కుమారులు అనేటువంటి అంశాన్ని గురించి మాట్లాడుకున్నాం. ఆదాము కుమారుడిలాగా తరిమి వేయబడకుండా కడపటి ఆదాము కుమారుడైన క్రీస్తు కుమారుడిలాగా లేకపోతే సేవకునిలాగా నీవు తిరిగి రప్పించబడాలి అనే విషయాన్ని మనం ఆలోచించాం. ఏదేను లాంటి అనుభవంలో నుంచి, ఆత్మీయ సహవాసంలోంచి వాళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం సాధించారంటే వాళ్ళు ఏం సాధించలేకపోయారు. వాళ్ళ జీవితంలో నుండి 4 అనుభవాలు నేను మీకు గుర్తు చేశాను. ఒకటి, అవసరతలు తీర్చబడలేదు. వాళ్ళ ఆకలి, ఆత్మీయమైన దాహము తీర్చబడలేదు. ఒకవేళ వాళ్ళ ఆకలి దాహము తీర్చబడి ఉంటే వారు ఖచ్చితంగా యేసును వదిలిపెట్టిండేవాళ్ళు కాదు. ఆయన మాటలకు అభ్యంతరపడిపోయి వాళ్ళు వెళ్ళిపోయిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. రెండవదిగా మనం అద్భుతమైన పునరుత్థానపు అనుభవ అవకాశాన్ని వాళ్ళు పోగొట్టుకున్నారని. మూడవదిగా వారి యొక్క అంతం సరిగా లేదని ఎలా చెప్పగలిగారు అంటే అపోస్తల కార్యం 1వ అధ్యాయం 18వ వచనంలో యూదా ఇస్కరియోతు యొక్క అంతం, దాన్ని బట్టి దుష్టుల అంతం అలాగే ఉంటుందని, నమ్మక ద్రోహుల యొక్క అంతం అలాగే ఉంటుందని, ఆయన్ని విడిచిపెట్టే వారికి శ్రమలు విస్తరిస్తాయని కీర్తనాకారుని యొక్క అనుభవంలోంచి కూడా మనం ఆలోచించాం. 4వదిగా వాళ్ళు ఆవేదన కలిగించిన వాళ్ళుగా ఉన్నారని, అనగా ఆనందం కలిగించాల్సిన వాళ్ళు, ఆత్మీయులు అనబడిన వాళ్ళు, అనుచరులు అనబడిన వాళ్ళు ఆనందం కలుగు చేయాల్సింది పోయి ఆవేదన కలిగిస్తున్నారు. ఈ అంత్యదినాల్లో కూడా అనేకులు ఆవేదన కలిగిస్తున్నారు. ఆయనకి ప్రభుని ప్రయాస పెడుతున్నారు, ప్రభువుకు దుఃఖం కలిగిస్తున్నారు. స్తోత్రం. అలాంటి వాళ్ళుగా ఉండకూడదు. పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు అని దేవుని వాక్యంలో రాయబడింది. పరిశుద్ధాత్మనైనా దేవుణ్ణైనా
ఎవరిని త్రిత్వంలో వారిని దుఃఖపరచడానికి వీల్లేదు. ఎలా దుఃఖపరుస్తామంటే మన పాపం ద్వారా, మనం వెనుకంజ వేయడం ద్వారా. వెనుకంజ వేస్తే శిష్యత్వంలో నుంచి సమాజంలోకో అనగా లోకంలోకి వాళ్ళు వెళ్ళిపోతే, వెనుకంజ వేస్తే వాళ్ళకి లేకపోతే ఆత్మ సంబంధమైన సంతృప్తి లేకుండా, సంతోషం లేకుండా వాళ్ళు మిగిలిపోయే అవకాశం ఉంది. వీటి గురించి మనం గత ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. మరలా చదువుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 66వ వచనము. గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ 6:66. వాడుక భాష బైబిల్లోంచి మనం చదువుకుందాం. ఆ రోజు నుంచి ఆ పర్టికులర్ రోజు నుంచి, ఆ పర్టికులర్ డే నుంచి చాలా మంది శిష్యులు ఆయన అనుసరించడం మానుకొని వెనక్కు మళ్ళీపోయారు. దేవుని స్తోత్రం. యోహాను సువార్త 1వ అధ్యాయంలో శిష్యుల ఎంపిక జరిగింది. యోహాను సువార్త 2వ అధ్యాయంలో శిష్యులను బలపరచడం జరిగింది. ఇలా శిష్యులతో యేసు యొక్క ప్రయాణం, యేసుతో శిష్యుల యొక్క ప్రయాణాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు శిష్యుల యొక్క బ్యాక్ స్లైడింగ్ మనం చూస్తున్నాం. a group of disciples, they went back. They showed their backs to Jesus. వారు వెన్ను చూపించి అనగా వీపు చూపించి వాళ్ళు వెళ్ళిపోయారని దాన్ని బట్టి అర్థం చేసుకోగలం. నేను చదువుతున్నాను 6వ అధ్యాయము 66వ వచనము. And so from the time on, many of the disciples returned their backs on Jesus and refused to be associated with him. ఆయనతో కలుసుకోవడానికి ఇష్టపడలేదు. కలిసి ఉన్నది చాలు, ఇక చాలు, దిస్ ఈజ్ ఎనఫ్. ఇది మోర్ దాన్ ఎనఫ్. ఇక ఆయనతో ఉండలేమండి. ఈ నస భరించలేం, ఈ చేతస్థం భరించలేం, ఈ తలనొప్పి భరించలేం, మాకు వద్దండి అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయినటువంటి సందర్భాన్ని మనం చూసాం. వెళ్ళిపోయినప్పుడు యేసు యొక్క స్పందన, యేసు నిరాశ నిస్పృహతో గురైపోయి డిప్రెషన్కి గురైపోయాడని కాదు, కానీ యేసు నార్మల్గానే ఉన్నాడు. శిష్యులు, మిగతా 12 మంది శిష్యులు ఎలా ఉన్నారో నాకైతే తెలియదు, కానీ వాళ్ళ యొక్క ఫీలింగ్ గురించి రాయబడలేదు. వాళ్ళు కూడా ఆలోచనలో డైలమాలో పడి ఉండొచ్చు. ఏంటి ఇంతమంది వెళ్ళిపోయారంటే ఒకసారిగా, ఒకరో ఇద్దరో కాదు, 58 మంది వరకు వెళ్ళిపోయారు. వాట్ ఈస్ దిస్? వాట్స్ గోయింగ్ ఆన్ ఇన్ అవర్ స్కూల్? మన పాఠశాలలో, యేసు పాఠశాలలో, ఆ బాప్తిసం ఇచ్చి యోహాను పాఠశాలలో 2 వెళ్ళిపోయేసరికి మనం ఏదో హడావిడి పడ్డాం. 2 వెళ్ళేసరికి యోహాను హడావిడి పడి ఉండొచ్చు. 58 మంది బయటపడ్డా కానీ, బయటికి వెళ్ళిపోయినా కానీ ఈయనేమో సైలెంట్గా ఉన్నాడేంటి? వై దిస్ జీసస్ ఇస్ డిఫరెంట్ అన్నట్టుగా యేసు యొక్క ప్రత్యేకత గురించి కూడా వాడు ఆలోచించుండొచ్చు. అలా వెనుకంజ వేయడానికి కారణం ఏంటి? ఈ రోజుల్లో కూడా అనేక మంది వెనుకంజ వేయడానికి కారణాలు ఏంటి? మొదటి ప్రేమ విడిచిపెట్టడానికి కారణం ఏంటి? యవన కాలపు ప్రేమను విడిచిపెట్టడానికి కారణం ఏంటి? ఫస్ట్ లవ్ను విడిచిపెట్టడానికి కారణం ఏంటి? ఆరంభంలో ఉన్నటువంటి ఆ తీవ్రత, ఆ భక్తి, అవన్నీ ఏమైపోయినాయి? ఆరంభంలో ఉండే ప్రార్థన అనుభవాలు, ఆరంభంలో ఉండే ఉపవాస అనుభవాలు, ఆరంభంలో ఉండే వాక్య ధ్యాన అనుభవాలు ఏవి లేవుగా. ఇప్పుడంతా ఫార్మాలిటీగా మనం ఏది చేస్తున్నాం? భక్తిని ఫార్మాలిటీగా చేస్తున్నాం. చేయాలి కాబట్టి చేస్తున్నాం, తప్పనిసరితనాన్ని బట్టి చేస్తున్నాం. దట్స్ వై ఎవ్రీథింగ్ బికమ్ ట్రెడిషనల్, ఎవ్రీథింగ్ బికమ్ మెకానికల్, యాంత్రికం అయిపోయింది. ఉదయం లేవడం, కలిసి ప్రార్థన చేసుకోవడం, ఏదో బైబిల్ చదువుకోవడం. ఏదో బైబిల్ అంటే ఏదో బైబిల్ అని కాదు, బైబిల్లో ఏదో చదివేసేయడం. ఏం చదివావో ఏంటో మరి తెలియదు, దేవుడు మాట్లాడాడంటే ఏమో తెలియదు. ఇక సౌలభ్యం కోసం క్యాలెండర్లు, గోడ మీద మనం తగిలించుకునే క్యాలెండర్లు వచ్చాయి. రోజుకు ఒక వాక్యాన్ని సజెస్ట్ చేస్తున్నాం, చిన్న వాక్యం, 2 లైన్లు 3 వాక్యాలు చదువుకున్నాం, చాలే, దిస్ ఈజ్ ఎనఫ్. ఏదో దేవుని కోసం గంటలు తరబడో లేకపోతే గడపాల్సిన అవసరం లేదు. చిన్న ప్రార్థన కూడా ఆలకిస్తాడు, కొద్దిసేపు గడిపినా సంతోషపడతాడు అని భావిస్తున్నాం మనం. స్తోత్రం. మన టైటిల్ విశ్వాస భ్రష్టత. విశ్వాసంలో భ్రష్టులైపోయినటువంటి అనుభవం, విశ్వాసంలో హీనులైనటువంటి అనుభవం, భక్తిహీనతలాగా విశ్వాసహీనత, రక్తహీనతలాగా విశ్వాసహీనత. ఒక మనిషిలో బ్లడ్ తగ్గినప్పుడు, బ్లడ్లో హెచ్బి హీమోగ్లోబిన్ యొక్క పర్సంటేజ్ తగ్గినప్పుడు అతను నీరసంగా నిస్సత్తువుగా ఉంటాడు. అలాగే మన జీవితంలో విశ్వాసం లోపించినప్పుడు, మన ఆత్మీయ జీవితంలో దేవునితో నడకలో విశ్వాసం లోపి, when we lack faith in our walk with God,
దెన్ వీ ఫీల్ వీక్నెస్. అది మన స్ట్రెంగ్త్ కాదు, మన వీక్నెస్. ఏదో ప్రార్థనకి వెళ్తున్నాం, చర్చ్కి వెళ్తున్నాం, ఏదో వాళ్ళు చెప్పిన మాటలు వింటున్నాం. ఇంతకుముందున మంట లేదు, ఇంతకుముందున తీవ్రత లేదు. స్లోత్ఫుల్గా, సోమరిపోతులుగా, ఉదాసీన వైఖరితో మనం జీవిస్తూ ఉన్నాం. చాలామంది పరిస్థితి అలాగే ఉంది. అందుకనే నామకార్థ క్రైస్తవ జీవితాలుగా, నామినల్ క్రిస్టియన్ లైఫ్స్గా చాలామందికి మారైపోయాయి. ఉద్యోగం ఏది? ఉజ్జీవ జ్వాలలు ఏవి? ఈ ఉజ్జీవ జ్వాలల్లో, దైవికమైన అగ్ని జ్వాలలో మనం కాల్చబడాలి. బలిపీఠము నుంచి తీయబడినటువంటి నిప్పుతో యెషయా ప్రవక్త యొక్క పెదవులు కాల్చబడినట్లుగా అనేకుల యొక్క పెదవులు కాల్చబడాలి, అనేకుల యొక్క లాంగ్వేజ్ కాల్చబడాలి, అనేకుల యొక్క మాటలు కాల్చబడాలి. అంటే దాని అర్థం వాళ్ళ యొక్క మాటల్లో మార్పు రావాలి. ద ట్రాన్స్ఫిగరేషన్ ఇన్ ద కాన్వర్జేషన్స్. వారికి పవిత్రమైన పెదవులనిత్తు. జెఫన్యా గ్రంథంలో అనుకుంటాను 3వ అధ్యాయంలో, ఐ విల్ గివ్ ద హోలీ లాంగ్వేజ్. దేవుని స్తోత్రం. అన్యాయపు భాషలు పోయి అన్య భాషల అనుభవంలోకి మనం రావాలి. అనవసరమైన వ్యర్థమైన మాటలు మాట్లాడుతుంటాం, కానీ అన్య భాషల అనుభవం, ఆత్మ నింపుదల తర్వాత వచ్చే భాషల అనుభవం. ఎన్ని భాషలు? సౌత్ ఇండియనా, నార్త్ ఇండియన్ లాంగ్వేజా, లేకపోతే ఇండియనా, నాన్ ఇండియన్ లాంగ్వేజెస్ అనేటువంటి ప్రశ్నలు దయచేసి ఇప్పుడు వేయవద్దు. స్తోత్రం. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. విశ్వాస భ్రష్టత. వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ద అపోస్టసీ? విశ్వాస భ్రష్టత జరగాలి, అంత్య దినాల్లో జరుగుతూ ఉంది. దుర్బోధల వలన అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. కారణం ఏంటో తెలుసా? అక్రమము విస్తరించుట చేత. బికాస్ ఆఫ్ ది ఇంక్రీజింగ్ ఆఫ్ ది ఇనిక్విటీ. అక్రమం కాదు, అక్రమమే అనగా అధికమవుతున్నటువంటి అతిక్రమం వలన అద్భుతమైనటువంటి ప్రేమ ఆరిపోతున్న అనుభవంలోకి వస్తుంది. ప్రేమ అగ్ని చల్లారిపోతుంది. అక్రమము అనే నీళ్లు చల్లబడితే ఆత్మ అగ్ని ఆరిపోతుంది, ఆత్మ మంట ఆరిపోతుంది. అక్రమము అనే నీళ్లు, అతిక్రమము అనే జలాలు, స్తోత్రం, ప్రేమ జ్వాలను ఆర్పివేస్తున్నాయి. అవునండి, పరమగీత గ్రంథంలో ఉంది కదా, సముద్ర లేకపోతే అగాధ జలములు ప్రేమను ఆర్పజాలవని. వాస్తవమే, కానీ అదే సమయంలో కొన్ని ప్రేమలు చల్లార్చబడుతున్నాయి. స్తోత్రం. హల్లెలూయా. 4 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. విశ్వాస భ్రష్టతకు కారణం ఏంటి? వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ దిస్ అపోస్టసీ? శిష్యుల మధ్యలో జరిగిన విశ్వాస భ్రష్టత. విశ్వాస వీరుణ్ణి, విశ్వాసమునకు కర్తయు కాన్ని కొనసాగించువాడైన యేసును తమతో కలిగి ఉన్నప్పటికీ, ఆల్దో దే హ్యావ్ ద ఆథర్ అండ్ ద ఫినిషర్ ఆఫ్ ఫెయిత్ విత్ దెమ్, స్టిల్ దే ల్యాక్ ఫెయిత్. దే లూజ్ దేర్ ఫెయిత్ అండ్ దే వెంట్ బ్యాక్. చూడండి, ఒకవేళ ఆ స్కూల్ యొక్క, జీసస్ స్కూల్ యొక్క అటెండెన్స్ లిస్ట్లో 58 మంది పేర్లు కొట్టేయాల్సిన పరిస్థితి. వాళ్ళు పశ్చాత్తాపడి తిరిగి వచ్చారని, వాళ్ళలో కొంతమంది వచ్చారని కూడా ఒక మాట లేదు. 10 మంది కుష్ఠరోగుల్లో ఒకడు తిరిగి వచ్చాడని రాయబడింది, కానీ ఈ వెళ్ళిపోయినటువంటి 58 మంది శిష్యుల్లో ఒకడు కూడా రాలేదు. చాలామంది వెనక్కి వెళ్ళిపోతున్నారు, పూర్వపు మతాల్లోకి వెళ్ళిపోతున్నారు. పితరుల యొక్క, పూర్వీకుల యొక్క పూర్వపు మతాల్లోకి వెళ్ళిపోతున్నారు. ఇది విచారకరమైన విషయం. సత్యంలో నిలబడాల్సిన అవసరం ఉంది. సత్యంలో నిలుస్తావా? అసత్యంలో నిలుస్తావా? సత్యంలో నిలుస్తావా? సాంప్రదాయంలో నిలుస్తావా? ఆత్మీయ సత్యంలో నిలుస్తావా? లేదా ఆచారాల్లో నిలుస్తావా? సరే, ఏదేమైనప్పటికీ మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలు. నంబర్ 1, మొట్టమొదటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 6వ అధ్యాయము 61వ వచనం. తన శిష్యులు ఈ విషయాన్ని గురించి గొనుక్కుంటున్నారని యేసు గ్రహించాడు. తన శిష్యులు ఈ విషయాన్ని గురించి, తాను చెప్పిన విషయాన్ని గురించి శిష్యులు గొనుక్కుంటున్నారు అని యేసు గ్రహించాడు. ఆయన వాళ్ళతో, ఇది మీకు కష్టంగా ఉందా? మనిషి కుమారుడు తాను ముందున్న చోటికి వెళ్ళడం చూస్తే మీరు ఏమంటారు? చాలండి, 62 వచనాలు చదువుకున్నాం. వితౌట్ ఎనీవన్ టెల్లింగ్ హిమ్, జీసస్ న్యూ దే వర్ అవుట్రేజ్డ్ అండ్ టోల్డ్ దెమ్, ఆర్ యూ అఫెండెడ్ ఓవర్ మై టీచింగ్? నా యొక్క బోధనను బట్టి మీరు అభ్యంతరపడ్డారా?
62. What will you do when you see the Son of Man ascending into the realm from where he came? ఆయన వచ్చినటువంటి, ఆయన మునుపు ఉన్నటువంటి చోటుకి ఎక్కిపోవడం చూస్తే, మీరు ఆయన ఆరోహణ చూస్తే, మేఘారూఢుడై ఆయన రావడం కాదు, మేఘారూఢుడై ఆయన వెళ్ళిపోవడం మీరు చూస్తే ఏంటి మీ పరిస్థితి? దీనికి అభ్యంతర పడుతుంటే, ఒక మాటకే అభ్యంతర పడుతుంటే, రేపు జరగబోయే క్రియకి మీరు అంత అభ్యంతర పడతారు. మాట ద్వారా కలిగే అభ్యంతరం కొద్దిగానే ఉండొచ్చు, కానీ క్రియ ద్వారా కలిగేటువంటి అద్భుతం అధికంగా ఉండొచ్చు. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటి విషయం, వాళ్ళు సనుక్కున్నారట, గొనుక్కున్నారట. ఇశ్రాయేలు ప్రజలు చేసింది ఇదే, మన్నా తిన్నవాళ్ళు చేసింది ఇదే, దేవదూతల ఆహారం తిన్నవాళ్ళు చేసింది ఇదే, ఆకాశపు ధాన్యము తిన్నవాళ్ళు చేసింది ఇదే. ఏ పని అయితే విశ్వాసి చేయకూడదో, ఏ వ్యక్తి అయితే ఏ విమోచించబడిన వాడు చేయకూడని పనిని చేశారు మనవాళ్ళు. ఆఫీసులోనో అక్కడ ఇక్కడ ఉన్నప్పుడు గొనుక్కుంటూ, కంప్లైంట్ చేసుకుంటూ, ఫిర్యాదులు చేస్తూ అలా గడుపుతున్నారేమో. స్తోత్రం. దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా ఆలోచిద్దాం. మొట్టమొదటి విషయం, వాళ్ళు అధైర్యపడిపోయారు. గొనుక్కునేది సనుక్కునేది ఎవరంటే, యేసు ధైర్యంగా చెప్పాడు, బాబు దిస్ ఇస్ ద ట్రూత్, నన్ను తినాల్సిందే, నన్ను తాగాల్సిందే, నేనే నిజమైన ఆహారము, నేనే నిజమైన పానీయం. ఈట్ అండ్ డ్రింక్, యు ఈట్ మీ, యు డ్రింక్ మీ. ఓ ఏంటిది, ఏం బోధ ఇది? మా బోధకులు ఎవరు ఇలా చెప్పడే, మీరు తప్పికుంటే నీళ్లు తాగండనో అది చెప్తారు, సిలోయము కోనేరుకి వెళ్ళండనో, బెతస్తా కోనేరుకి వెళ్ళమని చెప్తారు. ఆయనే తాగమంటున్నాడు ఏంటి? హౌ కెన్ వీ డ్రింక్ హిమ్? ఆయన కరిగించుకోనో లేకపోతే ద్రవ పదార్థంగా మార్చుకొని ఆయన తాగలమా? ఆయన మనిషిని తాగడం ఏంటి, మనిషిని తినడం ఏంటి? ఇట్స్ టూ మచ్, ఇట్ ఈస్ రిడిక్యులస్. ఇది మాకు నచ్చలేదండి. మిగతా అన్నీ బాగానే ఉన్నాయి, భోజనాలు బాగానే ఉన్నాయి, ఫుడ్ అండ్ అకామిడేషన్ అన్నీ బాగానే ఉన్నాయి, కానీ టీచింగ్సే బాగాలేవు. స్తోత్రం. పౌలు విషయంలో కూడా కంప్లైంట్ ఇదే. అన్నీ బాగానే ఉన్నాయండి, పత్రికలు అద్భుతంగా ఉంటాయి, కానండి ఆ ప్రసంగాలే ఏందో చేస్తాడు, పిచ్చి మాటలు, పిచ్చోడు, పిచ్చి ప్రసంగికుడు అని వాళ్ళు అనుకుంటుంటే వాళ్ళ అభిప్రాయాన్ని, తన చెవుల్లోకి వచ్చినట్టు వాళ్ళ అభిప్రాయాన్ని కూడా తన పత్రికలో ఆయన ప్రస్తావించాడు. స్తోత్రం. మొట్టమొదటి విషయం, వృద్ధులైన వారు సాధారణంగా సనుక్కుంటారు, కానీ వృద్ధులు కాకముందే వీళ్ళు సనుక్కుంటున్నారు, యవ్వన కాలంలోనే సనుక్కుంటున్నారు. సనుక్కోవడానికి కాదు, స్వర్గపు దర్శనాలు చూడడానికి నువ్వు పిలువబడ్డావు. సనగడం ఆపు. స్టాప్ మర్మరింగ్. స్తోత్రం. స్టార్ట్ ప్రైజింగ్. స్తోత్రం. స్టార్ట్ ప్రేయింగ్. స్టార్ట్ సింగింగ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొట్టమొదటి విషయం అధైర్యపడ్డం. వాళ్ళు అధైర్యపడినటువంటి పరిస్థితి, సనిగారు. ముసలివాడు కోడల మీదో అల్లుడి మీదో ధైర్యంగా మాట్లాడి గట్టిగా చెప్పలేక సనుక్కుంటున్నటువంటి అనుభవం. రెండో విషయం, యోహాను సువార్త 6వ అధ్యాయము 61వ వచనం. స్తోత్రం. యోహాను సువార్త 6వ అధ్యాయం 61వ వచనం. హల్లెలూయా. తన శిష్యులు ఈ విషయాన్ని గురించి గొనుక్కుంటున్నారని యేసు గ్రహించాడు. ఆయన వాళ్లతో, ఇది మీకు కష్టంగా ఉందా? మనిషి కుమారుడు తాను ముందున్న చోటికి వెళ్ళటం చూస్తే మీరు ఏమంటారు? ఆత్మ జీవాన్ని ఇస్తాడు. వాళ్ళు ఏమన్నారు? ఆర్ యు అఫెండెడ్ ఓవర్ మై టీచింగ్? దిస్ ఇస్ నాట్ మై టీచింగ్, దిస్ ఇస్ టీచింగ్ ఫ్రమ్ హెవెన్, దిస్ ఇస్ మై ఫాదర్స్ టీచింగ్. ఇది నా తండ్రి బోధే కానీ నా బోధ కాదు. తాను చేస్తున్నప్పటికీ తన బోధ అని చెప్పుకోలేదు, నా ప్రసంగం అని చెప్పుకోలేదు, నా టీవీ ప్రసంగం అనో, నా యూట్యూబ్ ప్రసంగం అనో, నా చర్చిలో ప్రసంగం అనో చెప్పలేదు. దిస్ ఇస్ నాట్ మై టీచింగ్, దిస్ ఇస్ లార్డ్స్ టీచింగ్. నేను ఇక్కడ చెప్తున్న మాటలు నా మాటలు కాదు. దీస్ ఆర్ ద వర్డ్స్ ఆఫ్ జీసస్, దీస్ ఆర్ ద వర్డ్స్ ఆఫ్ గాడ్. స్తోత్రం. ఒకడు బోధించినట్లా దేవోక్తులను బోధించాలి, అదే బోధిస్తున్నాం. దేవోక్తులనే, మనుషోక్తులు కాదు, సరసోక్తులు కాదు. స్తోత్రం. హల్లెలూయా. దేవోక్తులను బోధించేటువంటి దేవుని సేవకులు, వాక్య సేవకులు అనబడినవాడు, మినిస్టర్స్ ఆఫ్ ది వర్డ్ షుడ్ మినిస్టర్ ఆర్ షుడ్ సర్వ్ ద వర్డ్స్ ఆఫ్ గాడ్. హల్లెలూయా.
రెండో విషయం, వాళ్ళు అభ్యంతరపడ్డారు. మత్తయి సువార్త 11వ అధ్యాయంలో రాయబడి చూడాల్సిన అవసరం లేదు, కానీ అక్కడ రాయబడిన మాట, నా విషయమై అభ్యంతరపడని వాడు ధన్యుడు. యోహాను యేసు విషయం అభ్యంతరపడ్డాడు. కొంతమంది యేసు విషయమే అభ్యంతరపడ్డారు. ధనవంతుడైన అధికారి, యవనస్తుడైన అధికారి యేసు విషయమై అభ్యంతరపడ్డాడు. వాళ్ళ ఈగో దెబ్బతినింది. 58 ఈగోలు బయటికి వెళ్ళిపోయినాయి. స్తోత్రం. ఈగిల్స్లుగా ఉండవలసిన వాళ్ళు ఈగోస్తో ఉండిపోయారు. పక్షిరాజుల్లాగా ఉండి పైకి ఎగరాల్సిన వాళ్ళు పాతాళలోకపు అనుభవం అయినటువంటి స్వార్థంతో, అహంతో ఉండిపోవడం విచారకరమైన విషయం. దేవుని స్తోత్రం. ఒకటి, వాళ్ళ గురించి మనం చెప్పుకున్న మాట అధైర్యపడ్డం. రెండోది, అభ్యంతరపడ్డం. దే వర్ అఫెండెడ్. ఎవరి గురించి అభ్యంతరపడద్దు, ఎవరి గురించి అసూయపడద్దు, ఎవరి గురించి వ్యసనపడద్దు. బీ హ్యాపీ. స్తోత్రం. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 6వ అధ్యాయము 68వ వచనం. స్తోత్రం. సీమోను పేతురు, ప్రభు, మేము ఎరిగి ఎవరి దగ్గరికి వెళ్ళాలి? అనంత జీవితాన్ని గురించి చెప్పే మాటలు మీ దగ్గర ఉన్నాయి. మీరు దేవునికి సంబంధించిన వారిని, పవిత్రులని మాకు తెలుసు. స్తోత్రం. అది మేము నమ్ముతున్నాం అని సమాధానం చెప్పారు. పీటర్ స్పోక్ అప్ అండ్ సెడ్, బట్ లార్డ్, వేర్ వుడ్ వి గో? నో వన్ బట్ యు గేవ్స్ us the revelation of eternal life. పరలోకాన్ని గురించి, నిత్య జీవాన్ని గురించిన ప్రత్యక్షతను అనుగ్రహించినప్పుడు, ఆ మాటలు అనుగ్రహించినప్పుడు, ఆ సందేశాన్ని అందించినప్పుడు, హౌ కెన్ వి లీవ్ యూ? వాళ్ళు వెళ్ళిపోయారు. సరే, వాళ్ళ బాటల్లో మేము నడవం. ఓర్పా బాటలో మేము నడవము. ఓర్పా బాటలో నడవని రూతులం. కయ్యూను నడిచిన మార్గంలో నడవని వాళ్ళం. బిలాము నడిచినట్టు మార్గంలో నడవని వాళ్ళం. బిలాము మార్గాలు వద్దు, కయ్యూను మార్గాలు వద్దు, ఓర్పా మార్గాలు వద్దు. స్తోత్రం. మనకు ముందుగా యేసు ప్రభు నడిచి వెళ్ళాడు. ఆయన బాటలో, ఆయన అడుగుజాడులు, ఆయన అడుగులో అడుగు వేసుకుంటూ మనం ముందుకు సాగుదాం. హల్లెలూయా. స్తోత్రం. మూడో విషయం, 68వ వచనంలో మనం చదువుకున్న మాటలు ఏంటంటే, యేసును ప్రత్యేకంగా చూడలేవు. ఏముంది, ఆయన ప్రసంగం చేస్తున్నాడు, యోహాను ప్రసంగం చేస్తున్నాడు, ఆయన ప్రసంగం చేస్తున్నాడు, అంతా ఒకటే కదా, ఎక్కడైనా ఒకటే కదా అని మనం కాంప్రమైజ్ అవుతుంటాం. ఏ చర్చ అయినా ఒకటే కదా, ఏ బోధ అయినా ఒకటే కదా. కాదు, అన్నీ ఒకటి కాదు, తేడాలు ఉన్నాయి. అన్నీ ఒకటిగా ఉండాలి అనగా అన్నీ వాక్యానుసారంగా ఉండాలి. కానీ తేడాలు కనిపిస్తున్నటువంటి వాదాలు, తేడాలుగా కనిపిస్తున్నటువంటి విషయాలు, సంగతులు మనకు కనిపిస్తున్నాయి లోకంలో. స్తోత్రం. హల్లెలూయా. మూడో విషయం, అసాధారణ తత్వాన్ని. జీసస్ ఈజ్ నాట్ ఎన్ ఆర్డినరీ మ్యాన్, ఈజ్ ఎక్స్ట్రాడినరీ. ఆయన ఎక్స్ట్రాడినరీనెస్ని గుర్తించలేకపోయిన వాళ్ళు. నీ దగ్గర కాకపోతే ఇంకెవరి దగ్గరికి మేము వెళ్ళగలం? దెర్ ఇస్ నో అదర్ పర్సన్ ఇన్ ద వరల్డ్ లైక్ యూ. నీకన్నా భిన్నమైన వాడిని, నీకన్నా గొప్పవాడిని, నీకన్నా శ్రేష్టమైన వాడిని మేము కనుగొనలేదు. ఒకవేళ కనుగొని ఉంటే ఆయన దగ్గరికి వెళ్తాం. మేము యోహాను అనే వ్యక్తి దగ్గర నుంచి, యోహానే బెటర్ అనుకున్నాం, బెస్ట్ అనుకున్నాం. ఆయన దగ్గర నుంచి నీ దగ్గరికి వచ్చాం. ఇక నీకన్నా బెస్ట్ అయిన వాళ్ళు ఇప్పటి వరకు ప్రపంచంలో లేరు. కాబట్టి నిన్ను మాత్రమే వెంబడిస్తాం. వి విల్ ఫాలో యూ అలోన్. యోహానుని కొన్ని రోజులు యోహానుతో, నీతో అని కాదు. పగలంతా యోహానుతో, రాత్రంతా నీతో అని కాదు. నో, వి లెఫ్ట్ జాన్ ద బ్యాప్టిస్ట్. వి లెఫ్ట్ హిమ్. స్తోత్రం. వి ఆర్ ఫాలోయింగ్ యూ. మేము నిన్ను అనుసరిస్తున్నాం. యూ వాంట్ టు ఫాలో యూ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన యొక్క అసాధారణత్వాన్ని చూడకపోవడం వల్లే వాళ్ళందరూ వెనక్కి వెళ్ళారు. ఒకవేళ ఈయన డిఫరెంట్ అండి, హీస్ డిఫరెంట్, ఆయన బోధలో, మాటలో, జీవితంలో అన్నింటిలో డిఫరెంట్ అని ఒప్పుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ మళ్ళీ అయినప్పటికీ ఆయన అసాధారణత్వాన్ని అలక్ష్యం చేసి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. వెనక్కి వెళ్ళిపోవడానికి ఉన్న కారణాలు అధైర్యపడ్డమని, వెనక్కి వెళ్ళిపోవడానికి కారణం అభ్యంతరపడ్డమని, వెనక్కి వెళ్ళిపోవడానికి ఉన్న కారణం అసాధారణత్వాన్ని గుర్తించకపోవడం అని. ఆయన కూడా మనలాంటి వాడే కదా, మనలో ఒకడే కదా, మాలాంటి యూదాయ ఒకడే కదా అని ఆలోచించున్నారు. మనలో ఉన్నప్పటికీ ఆయన మనలాంటి వాడు కాదు, మనకన్నా గొప్పవాడు. ఆయన మన హృదయము కన్నా అధికుడు అని 1 యోహాను పత్రికలో చూస్తున్నాం 3వ అధ్యాయంలో.
హీస్ గ్రేటర్ దాన్ అవర్ హార్ట్స్. స్తోత్రం. 4వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మనకందరికీ తెలిసిన వాక్య భాగమే. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనంలో రాయబడిన మాట. స్తోత్రం, స్తోత్రం. పౌలు తన చివరి పత్రిక రాస్తూ ఆ పత్రికలో ఇలా అంటున్నాడు, సిన్స్ Demas deserted me and has left to go to Thessalonica, for he loves his own life అని ఇక్కడ రాయబడింది. ఎందుకంటే దేమా ప్రపంచం మీద వ్యామోహం వల్ల నన్ను వదిలి, ప్రపంచం మీద వ్యామోహముతో ప్రభువును వదిలి లేకపోతే ప్రభు సేవకుడిని వదిలిపెట్టి తెస్సలోనికకు వెళ్ళిపోయాడు. తెస్సలోనికాకి వెళ్ళడం తప్పేం కాదు. క్రెస్కే గలతీయకు వెళ్ళిపోయాడు. చాలండి సార్, తెస్సలోనికలో దేవుని సంఘం ఉంది, తెస్సలోనికలో వదిలిపెట్టడం కాదు తప్పు. తప్పు ఏంటి అంటే దేవుణ్ణి విడిచిపెట్టడమే, యెహోవాను విడిచిపెట్టడమే, జీవముగల దేవుణ్ణి విడిచిపెట్టడమే తప్పు. స్తోత్రం. 4వ విషయం, అన్య స్నేహాలు, అనవసరమైన స్నేహాలు, అన్వాంటెడ్ ఫ్రెండ్షిప్స్. కొన్ని సోల్ టైస్గా మారుతాయి. నేను వాటిలోకి ఇప్పుడు వెళ్ళలేదు. అనవసరమైన వ్యర్థ స్నేహం. కొంతమంది స్నేహం వల్ల ఏం ప్రయోజనం? దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెరుపును. నీ స్నేహితులు ఎవరో చెప్పు, నువ్వు ఎవరో చెప్తాను అని అన్నాడు ఒక పెద్ద మనిషి. దేవుని స్తోత్రం. ఎలా ఉన్నాం మనం? ఎలాంటి స్నేహితుల్ని మనం కలిగి ఉన్నాం? అన్య స్నేహాలు, లోకముతో స్నేహము, దేవునితో శత్రుత్వం. లోకంతో స్నేహం చేసే వాళ్ళని ఉద్దేశించి, వ్యభిచారులారా, సూచక్రియలు అడిగిన వాళ్ళని, వ్యభిచారులైన చెడతరం వారులారా అని ప్రభు గద్దించడాన్ని మనం చూస్తున్నాం. స్తోత్రం. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. 1, అధైర్యపడడం వల్ల. 2వది అభ్యంతరపడడం వల్ల. 3వది అసాధారణత్వాన్ని గుర్తించకపోవడం వల్ల, యేసు యొక్క గొప్పతనాన్ని గుర్తించకపోవడం వల్ల. 4వదిగా అన్య స్నేహం వల్ల. లూకా సువార్త 15వ అధ్యాయంలో ఆ వ్యక్తి అంటున్న మాట, నేను నా స్నేహితులతో సంతోషించినట్లు ఒక మేక పిల్లను కూడా ఇవ్వలేదు. అన్య స్నేహాలు, జాగ్రత్త. దేవుని స్తోత్రం. నా మాటలు నేను ముగిస్తున్నాను. కాబట్టి వెనుకంజ వేయకుండా, విశ్వాస భ్రష్టతకు అవకాశం లేకుండా జీవిద్దాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభు చిత్తమైతే రేపు ఉదయ కాలం ఇదే సమయంలో ఇదే ఛానల్లో అనగా శాంతి టీవీలో 51వ ఛానల్లో కలుసుకుందాం. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.